హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. హోప్ యూ గాయస్ ఆర్ డూయింగ్ గుడ్. సో గత 2 days నుంచి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. మీలో ఎంతమంది చదివారో విన్నారో తెలియదు కానీ ఆ న్యూస్ ఏంటిదంటే తెలంగాణ యూట్యూబర్ ఫ్రమ్ సిరిసిల్ల డిస్టిక్ అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఒక వీడియో పోస్ట్ చేశాడు, కర్రీ రెసిపీ. ఈ కర్రీ ఎలా వండాలని చెప్పేసి ఒక రెసిపీ పోస్ట్ చేశాడు యూట్యూబ్లో. అది కొంచెం ట్రెండ్ అయ్యి వైరల్ అయ్యి కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యి కొన్ని పోలీస్ కంప్లైంట్, కొన్ని లీగల్ యాక్షన్స్ వల్ల అతను అరెస్ట్ చేశారు అతన్ని. అదేంటిది ఈ మధ్య యూట్యూబ్లో కర్రీస్ వండినా అరెస్ట్ చేస్తున్నారంటే అతను వండిన కర్రీ ఏ చికెన్లో లేకుంటే బాతో కాదు భయ్య, పికాక్ కర్రీ, ట్రెడిషనల్ పికాక్ కర్రీ కుకింగ్ రెసిపీ అని తమ్నెల్ నేను టైటిల్ పెట్టి తమ్నెల్లో ఇటు ఒక 2-3-4 కర్రీస్ లెగ్ పీస్ కర్రీ బౌల్ పెట్టి అతని ఫోటో, అతని ఏదో ఒక పికాక్ పిక్చర్ పెట్టేసి పోస్ట్ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్ అండ్ ట్రెండ్ అయింది. సో అదేంటిది పికాక్ని ఎలా వండిన అతను వండితే ఎందుకు అరెస్ట్ చేశారంటే యాజ్ పర్ ఇండియన్ లా వైల్డ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 1972 యాక్ట్ కింద అతను అరెస్ట్ చేశారు. బికాస్ పికాక్ అనేది చాలామంది తెలుసు, మనకి చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చెప్తారు పికాక్ ఇస్ అవర్ నేషనల్ బర్డ్, మన జాతి పక్షి. కాబట్టి పికాక్ని హంట్ చేసినా కిల్ చేసినా చంపబడినా ఎలాంటి నువ్వు గాయపరచాలనుకున్నా లేకుంటే వేటాడినా చంపినా పికాక్ని చేయటం వల్ల లీగల్ యాక్షన్స్ నీ మీద తీసుకోబడుతుంది. అది చాలామంది తెలుసు. బట్ ప్రజెంట్ ఈ యూట్యూబర్ మరి ఎందుకు అంత సాహసం చేసాడో, మరి అది తెలిసి చేసాడో లేకపోతే తెలియక చేసాడో కావాలని చేసి తెలియదు. మొత్తానికైతే ఆ వీడియో కొంచెం చాలామంది చాలా ఎలా అంటారంటే సీరియస్ తీసుకున్నారు. ఎందుకంటే మేబీ అతను కుక్ చేసింది నిజంగా పికాక్ కర్రీయో లేదో తెలియదు, లేదా చికెన్ తెచ్చే చికెన్నే కొంచెం కలరింగ్ ఇచ్చుకుంటా పికాక్ అని చెప్పేసి వండుకున్నాడు. అండ్ ట్రెండింగ్ అవుదాం అనుకున్నాడు, వైరల్ అవుదాం అనుకున్నాడు, లేకపోతే ఫేమస్ అవుదాం అనుకున్నాడు తెలియదు. కానీ బాగా సెన్సిటివ్ ఇష్యూ మీద అతను ఆ వీడియో తీయడం వల్ల పోలీస్ కేసు అయ్యి పోలీసు అరెస్ట్ చేశారు. సో ప్రజెంట్ అతను అరెస్ట్ చేశారు. పోలీసులు అయితే ఈ వీడియో ఎక్కడ షూట్ చేశారో ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ కొంచెం ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు పోలీసులు. అదేవిధంగా ఇతను తిన్న బ్లడ్ శాంపుల్ కానీ కొన్ని కావాల్సిన శాంపుల్స్ అయితే ఎవిడెన్స్గా తీసుకుని వాటిని ల్యాబ్ పంపించారు టెస్ట్ చేస్తానికి. ఒక్కసారి టెస్ట్ నుంచి రిజల్ట్స్ బయటకు వచ్చాక సో ఒకవేళ నిజంగానే అతను తినుంటే ఒక సివియర్ పనిష్మెంట్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక తినకపోయినా జస్ట్ చికెన్ తెచ్చి కలరింగ్ ఇచ్చి పికాక్ కర్రీ వండినా చేసినా కూడా హీ హ్యావ్ టు ఫేస్ సమ్ ఛార్జెస్. బికాస్ నేషనల్ బర్డ్ మీద అలా ఒక నెగిటివ్గా దాన్ని చంపి కర్రీ వండి ఎలా తినాలని చెప్పడం, పోర్ట్రేట్ చేయడం వల్ల అనేది కూడా ఒక అఫెన్సే. సో అతను తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఇప్పుడు ఆ వీడియో చాలా వైరల్ అవడం వల్ల యూట్యూబ్ నుంచి ఆ వీడియో తీసేశారు. ప్రజెంట్ ఆ వీడియో అవైలబిలిటీ అయితే లేదు. అండ్ చూడాలి ప్రజెంట్ మనకు కంప్లీట్ రిజల్ట్ వచ్చాక పోలీస్ వైపు నుంచి ఒక కంప్లీట్ అసలు ఏం జరిగింది, అది నిజంగా పికాక్ కాదని తెలిసేంత వరకు హ్యావ్ టు వెయిట్. అండ్ గైస్ ఈ మధ్య చాలామంది యూట్యూబర్స్ కానీ చాలామంది రీల్స్ వేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ అవడానికి, ఫేమస్ వైరల్ అవడానికి చాలా వీడియోస్ రకరకాలుగా స్టంట్ చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్. చాలా మంది రీసెంట్గా యూట్యూబర్ ట్రాక్ మీద గ్యాస్ సిలిండర్ సైకిల్ పెట్టేసి చేయడం వల్ల కూడా రైల్వే పోలీస్ వాళ్ళు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో అనవసరంగా క్రేజ్ దీనికి చేయకండి. ఏమన్నా సొసైటీకి, పబ్లిక్కి, నేచర్కి ఉపయోగపడేవి కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ చేసే వీడియోస్ చేయండి. సో యాజ్ ఏ యూట్యూబర్గా మనం తీసుకున్న మన రోల్ అలాంటిది కాబట్టి జనాలకు పాజిటివ్ ఇంపాక్ట్, ఒక మంచి ఇంపాక్ట్ మనం క్రియేట్ చేసే విధంగా కొన్ని మంచి పనులు అలా విధంగా ఉండాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళండి, ఆలోచించండి. సో గైస్ అది ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఇంకా బాగుంటే మీ ఫ్రెండ్స్తో అంతా షేర్ చేసుకోండి. కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి. మన నేషనల్ బర్డే కానీ మన ఇండియాకి సంబంధించిన ఏదైనా నేషనల్ ఇష్యూ కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మీరు మాట్లాడే ముందన్నా, కామెంట్ చేసే ముందన్నా, అది ఫన్నీ వే అయినా లేకుంటే సీరియస్ అయినా కొన్నిసార్లు చెప్పలేం. మనం ఫనీగా అనుకున్న ఎదురు వాళ్ళు కొంచెం ఫనీ తీసుకోరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్. హ్యావ్ పీస్.